నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం పైన మాట్లాడదాం. మన దగ్గర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరుగుతుంది, ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తాయి అన్నది ఇవాళ బోధపడింది. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ అవసరాల కోసము, ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో ప్రభుత్వ వ్యవస్థల మీద క్రిటికల్గా పనిచేసేటటువంటి సంస్థలు, వ్యక్తులని ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టి, అట్లాగే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మీద పెట్టి ప్రభుత్వాలకు ఈ పోలీసు నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్ఐబి, ఎస్బి, రకరకాల కౌంటర్ ఇంటెలిజెన్సీ, రకరకాల లా అండ్ ఆర్డర్ వాళ్ళు, రకరకాల వాళ్ళు దాన్ని సేకరించి చేస్తుంటారు. అది ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా పద్ధతులు చేస్తారా, వాళ్ళు ఆ అధికారులు వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తారు. దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, కేంద్రంలో ప్రధానమంత్రికి సంబంధం ఉండదు. అయితే అది పక్కకు పెట్టి అది వాస్తవం అట్లుంటే, ఇవాళ గడిచిన పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇవాళటి వరకు 4.5 సంవత్సరాలుగా చేస్తున్న పని ఏంటంటే, పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసం ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు, ఎవరెవరో ఏవో అంటగడుగు ఏవో చేసింది. ఇవాళ ఈయన వాస్తవంగా చేస్తున్నాడు ప్రైవేటు ట్యాపింగ్, ప్రైవేటు వ్యవస్థలను తయారు చేసి ఆ ప్రైవేటు వ్యవస్థల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. ఎవరిది? తన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులది. ఎవరి వాళ్ళైతే తనకు రాజకీయంగా కొంత వితిన్ ద పార్టీలో ఉన్న ఇబ్బంది ఉంటుందో తనకు వాళ్ళ కార్యక్రమాలను నిఘా పెడుతున్నాడు. అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి మిగతా నాయకుల మీద ఇబ్బంది పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి విషయం. అంటే ఇది బయటికి వచ్చి చర్చ జరుగుతున్నాక ఇవాళ ఏమైంది, ఆయన మెడకు చుట్టుకున్నది కాబట్టి ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది అది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని ఎప్పటికైనా చేస్తుంది, మా ప్రభుత్వం కూడా చేస్తుందేమో, నాకు సంబంధం లేదు, అది చట్టబద్ధంగా. ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు, పర్మిషన్ తీసుకొని చేయాలనే విధంగా మాట్లాడుతుంటూ ఏం చెప్తారు? ఇప్పుడు అందరు మరి గతంలో కూడా అదే జరిగింది కదా. ఫోన్ ట్యాపింగ్ అన్నది ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, అటు కేంద్రంలో ప్రధానమంత్రికి సంబంధం లేకుండా నిఘా వ్యవస్థలు వాళ్ళ అవసరాల కోసం, సమాచారం నిమిత్తం రకరకాల కారణాలతో చేస్తుంటారు. అది వాస్తవము. అది పక్కకు పెట్టి కేవలం కేటీఆర్ని రాజకీయంగా ఎదుర్కొనలేక తెలంగాణ సమాజంలో ఈ తరంలో కేటీఆర్ గారికి వచ్చినటువంటి ఈ జనరేషన్లో వచ్చినటువంటి ఆదరణని, కనెక్టివిటీని భరించలేక రాజకీయ ప్రతీకారంతో, కక్షతోటి ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయటం కోసము ఫోన్ ట్యాపింగ్ అన్నది చిల్లరగా చాలా చౌకబారు స్థాయిలో ప్రచారం చేసింది. ఏం ప్రచారం చేసిందో తెలుసు. ఎవరైనా కనీసం మా ఫోన్ ట్యాపింగ్ చెప్పింది, ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని చెప్తున్నావు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటున్నారు, మీరు కూడా అన్నారు కదా. మరి ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఎందుకు నడిపిస్తున్నారు? తెలంగాణలో ఓ ప్రభాకర్ రావు గారిని, ఓ శ్రవణ్ కుమార్ని, ఓ తిరుపతి అన్నని, ఇంకా ఓ రాధాకృష్ణరావుని, ఇంకో కొంతమంది 10 మంది కేసు పెట్టి ఓ 15 మందిని ఉన్నారు కదా. మరి తప్పు కాదు కదా. మరి ఎందుకు విచారణ ఎందుకు చేస్తున్నారు? ఏం తెలిసిండు? ఎవడు మీకు కంప్లైంట్ ఇచ్చిండు? ఎందుకు అంటే ఆ విచారణలో రేవంత్ రెడ్డి గారు అనుకున్నటువంటిది సమాచారం ఎక్కడ కూడా నిర్ధారణ జరగలేదు. కేవలం రాజకీయంగా కక్షతోటి, దురుద్దేశంతో ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. అది జరగలే. దాంతో ఇవాళ అది జరగకపోగా ఈయన సేమ్ ప్రైవేట్ ఏజెన్సీని పెట్టి ఇజ్రాయెల్ నుంచి ఒక స్పెషల్ డివైసెస్ తెప్పించేసి హైదరాబాద్లో తన స్వయంగా అనుచరులతోటి కొంత చేస్తున్నట్టు సమాచారం ఉన్నది. దాన్ని చేసేదేం లేక అది బయటకు అర్థమవుతుంది కాబట్టి, బయటపడుతుంది కాబట్టి తప్పించుకోవటం కోసము ఇప్పుడు అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, తన మెడకు చుట్టుకుంది కదా కాబట్టి తప్పు కాదు, అదేం లేదు, అది అని చెప్పి బుకాయిస్తున్నాడు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఉద్దేశించి కూడా మొదట ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మీ పార్టీ నేత కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం చెప్పినా ఏం ఇవన్నీ కూడా ఏం తేలింది అన్నది ఇంపార్టెంట్ కదా. ఏం తెలిసిండ్రు? విచారణ చేసింది కదా, ఏమొచ్చింది? ఏం లేదు కదా. మీరే చెప్తున్నారు కదా, ఏం తెలిసిందో చెప్పండి. ఇప్పటికీ సంవత్సర కాలంలో ఫోన్ ట్యాపింగ్ మీద అందరిని వేధిస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు బయటికి దుష్ప్రచారం చేస్తున్నారు కదా.
ఏం తెలిసిందో చెప్పండి. మీ కాంప్లైంట్ ఎవరైతే మీరు సినీ నటులు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఎవరెవరో పేర్లు చెప్పారు, ఇండస్ట్రీస్ట్ అన్నారు, అందరి పేర్లు చెప్పారు కదా, ఎవరైనా వచ్చి కనీసం కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వలే కదా. మళ్ళీ సేమ్ దాంట్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి ఒక నేరేషన్, ఒక నేరేటివ్స్ తోటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటిది కేవలం దురుద్దేశంతో చేసినటువంటి నేరేటివ్స్, పర్సెప్షన్ తప్ప మిగతా ఇంకెక్కడ ఏమీ లేదు. అంతే తప్ప తెలియంది ఏం లేదు. ఏం తెలిసిందో చెప్పండి. కనీసం ఇప్పటికీ ఏమైనా ఓ ప్రాథమిక నివేదికని ఇచ్చిందా కమిషను? ఫోన్ ట్యాపింగ్ మీద ఒక కమిషన్ విచారణ జరిగింది కదా. ఇది జరిగింది, గిల్ల చేసారు, గాలి చేసి నేను చెప్పింది ఏం చెప్పలేదు కదా. మరి బయటికి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి పుంకాల కథలు? మీరు మాట్లాడుతుంటారు, చిట్చాట్లు పెట్టి చెప్తుంటారు, బయట సోషల్ మీడియాలో దాంట్లో పెద్ద కథనాలు పుంకాలుగా బిల్డ్ చేస్తుంటారు. ఇవన్నీ ఏం తమాషానా? ఏది కాదు, కేవలం అబద్ధాలను ప్రచారం చేయటము, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినాడు కాబట్టి అదే అబద్ధాలతోటి 5 ఏళ్ళు గడపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలని అమలు చేసి ప్రజల మనసు చూరగొనాలనేటువంటి ప్రయత్నం లేదు. ఆ అబద్ధాల పునాదులతోటే 5 ఏళ్ళు దాటవేయాలని చూసుకుంటుంది అంతే.